నా అంటే ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్, అవకాశాల గురించి మనం ఆలోచించొద్దు. కంపల్సరీ ఫిజికల్ యాక్టివిటీ అనేది టేకప్ చేసుకోవాలి. ఇప్పటికైనా మించిపోయింది. చిన్న వయసులో ఉన్న మీ ఆడపిల్లల్ని ఇమీడియట్గా ఏదో ఒక యాక్టివిటీలో పెట్టండి. స్విమ్మింగా, బ్యాడ్మింటనా, మీ దగ్గరలో మీ చుట్టుపక్కన ఉన్న యాక్టివిటీలో పెట్టండి. తర్వాత రేపు పొద్దున మీ పిల్లలకి, ఇప్పుడు సపోజ్ నా కాలేజ్లో నా పిల్లలకి ప్రతి ఒక్కళ్ళు యోగా నేర్చుకోవాలని చెప్తాను నేను. రేపు పొద్దున వాళ్ళు ఏదైనా ఎంప్లాయీ అయ్యిండ్రు, బయటికి వెళ్ళలేరు, వాకింగ్కి వెళ్ళలేరు, ఏది ఒక మ్యాట్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ యోగా చేసుకుంటే సరిపోద్ది. స్విమ్మింగ్ పూల్స్ ఇప్పుడు మనకంతా హైదరాబాద్లో చాలా డెవలప్ అయిపోయింది. కమ్యూనిటీస్ వస్తున్నాయి, పూల్స్ వస్తున్నాయి. ఒక్కొక్క దాంట్లో 3-4 పూల్స్ ఉన్నాయి. దెర్ ఈజ్ నో ఏజ్ ఫర్ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ. యూ కెన్ గెట్ ఇన్ టు ఎనీ స్పోర్ట్. వెళ్ళండి, నేర్చుకోండి. ఒక 1 అవర్ ఫిజికల్ యాక్టివిటీకి స్పెండ్ చేయండి. మనము ప్రయాణించేటప్పుడు ఇంట్లోకి వెళ్ళే ముందు ఒక స్కూటర్ని గేరప్ చేస్తాం. స్టార్ట్ చేశాక రేజ్ చేసి వెళ్తాం మన డెస్టినీకి. మరి మన బాడీని ఎలా గేరప్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఉన్న స్ట్రెస్ లెవెల్స్కి ప్రతి మహిళకి ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ ఎ మస్ట్. ఏం ఎంచుకుంటావు నువ్వు, ఎలా వెళ్తావు అనేది ఇట్స్ అప్ టు యూ. ఇంట్రెస్ట్ మనకు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే డిసీజెస్ ఆర్ స్ట్రెస్ ఇంక్రీజ్ అవుతుంది, ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అయినాయి, ఫుడ్ చేంజ్ అయిపోయింది. ఇలాంటి టైంలో అంటే మనం ఒక చోట తింటున్నాము, మన డెస్టినీ నెక్స్ట్ ఎక్కడ చూడండి ఫుడ్ కోర్ట్స్ పక్కన ఉండేది ఒక హాస్పిటల్. ఇందులో తింటున్నాం, అందులో పోయి పడుకు అక్కడ స్పెండ్ చేస్తాం. ఇవి రెండింటి నుంచి అంటే ఇక్కడ తిన్నది ఇంకొక ఆడ అరిగిపో. దట్ ఈస్ ఫిజికల్ యాక్టివిటీ. ఇన్వాల్వ్ ఇన్ ఫిజికల్ యాక్టివిటీ. డోంట్ గెట్ ఇన్ టు హాస్పిటల్స్. మీరు వెళ్ళాల్సింది డాక్టర్ దగ్గరికి కాదు, ఒక గ్రౌండ్కి వెళ్ళండి, ఒక ఓపెన్ ఏరియాకి వెళ్ళండి. అదర్వైజ్ మీ కమ్యూనిటీలో ఉన్న యాక్టివిటీస్ని మీరు యూజ్ చేసుకోండి. మనము ఏదైనా కొత్త కొనుక్కునేటప్పుడు ఏమేమి ఉన్నాయి ఎమ్యూనిటీస్ అని చాలా చూస్తాం. హౌ ఫార్ వీఆర్ యూజింగ్ దోస్ ఎమ్యూనిటీస్? యూఆర్ పేయింగ్ ఫర్ ఇట్. మీరు అక్కడ కొనే ముందు ఎందుకు ఇక్కడ తీసుకున్నావు అని ఎవరినన్నా అడిగితే అది ఉంది, ఇది ఉంది, బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది, బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది, స్విమ్మింగ్ పూల్స్ 3 ఉన్నాయి, ఎన్నో చెప్తారు. బట్ హౌ ఫార్ యు ఆర్ యూజింగ్ దెమ్? దెర్ ఈజ్ నో ఏజ్ లిమిట్ టు యూజ్ ద అమ్యూనిటీస్ విచ్ ఆర్ ప్రివైల్. సో మీ హెల్త్ని మీరు ప్రమోట్ చేసుకోవడానికైనా మీరు ఫిజికల్ యాక్టివిటీ చేయండి.